హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాసీ స్మైలీ అండ్ నాటీ నాని. సో ఈరోజు మా మెయిన్ టాపిక్ అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే టు టెల్ యూ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా బుజ్జి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. సో సే హాయ్. హాయ్. సో ఇప్పుడు వచ్చేసరికి నేను నాని పొద్దునే రియలైజ్ అయ్యాము దట్ మేము ఈరోజు ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 3 months అయిపోయింది అని. మేము ఉగాది అప్పుడు స్టార్ట్ చేసాము బికాస్ ఉగాది చాలా మంచి రోజు అని చెప్పి. మేము వర్క్ చేయకుండా మంచి రోజున స్టార్ట్ చేస్తే ఏముంటుంది చెప్పండి. అండ్ యూ నో వాట్, ఇప్పటికీ ఈ 3 monthsలో వీ హ్యాడ్ ఓన్లీ 160 subscribers. సో అదే చెప్పి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఒక చిన్న బెల్ సింబల్ ఉంటుంది, అలా కొట్టేసేయండి. ఓకే, సో మేము ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నామంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను అండ్ లాక్డౌన్ స్టార్ట్ అయిందనే మేము ఛానల్ స్టార్ట్ చేసాం బికాస్ మాకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అవుతాము అని చెప్పి. కానీ నేను ఎట్ ప్రెసెంట్ చాలా బిజీగా ఉంటున్నా. సో దాని రీజన్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఎట్ ప్రెసెంట్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా యాజ్ ఏ HR ఇంటర్వ్యూయర్గా వైట్ హ్యాట్ జూనియర్ ప్లాట్ఫామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నా జర్నీ చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఆ జాబ్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ నేను 3rd year చదువుతున్నప్పుడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ అన్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈస్ వైట్ హ్యాట్ జూనియర్ అడ్వర్టైజ్మెంట్. సో జస్ట్ అప్లై చేస్తే ఏముంది అని నేను కనిపించిన ప్రతిదీ, బికాస్ యాజ్ ఐమ్ స్టడీయింగ్ 3rd year CSE. సో అందుకని ప్రతిదీ చూసినా జాబ్ చేయాలి, ఎందుకంటే ఫైనల్ ఇయర్ వచ్చేస్తుంది, ఏదో ఒక జాబ్ అలా క్యాచ్ చేయాలి. సో ఏది జాబ్ అప్లికేషన్స్ ఉన్నా అప్లై చేసేసేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. బికాస్ ఏదో ఒక దాంట్లో అంటే ఇంటర్వ్యూస్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవుతామో లేదో అనేది పక్కన పెడితే లైక్ మీకు ఆ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం ఎలాగో తెలుస్తుంది. సో అలా చేస్తూ ఐ గాట్ వన్ ఆఫర్, దట్ ఈస్ వైట్ హ్యాట్ జూనియర్ ప్లాట్ఫామ్ నుంచి. సో వాళ్ళు నేను అసలు అప్లై చేసినట్టు కూడా నాకు గుర్తులేదు బికాస్ ఐ యూజ్ టు అప్లై చాలా వాటికి అప్లికేషన్స్ పెడుతూ ఉండేదాన్ని. ఏదో ఒకటి జాబ్ అంటే చాలు అలా అప్లై చేసేదాన్ని. సో వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టు లక్కీ డ్రా అనమాట. సో ఆ లక్కీ డ్రాలో దొరికిందే నాకు ఈ వైట్ హ్యాట్ జూనియర్. సో అప్పుడు నాకు మినిమం తెలీదు అసలు ఆ జాబ్ ఏంటి అని. ఓకే, సో నాకు వైట్ హ్యాట్ జూనియర్ ప్లాట్ఫామ్ నుంచి కాల్ వచ్చింది. సో ఐ డోంట్ నో దట్ వాళ్ళు కాల్ చేస్తారని కూడా నాకు తెలీదు. సో అటెంప్ట్ చేశాను. సో వాళ్ళు అదే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అన్నారు. సో ఒకేసారి భయం వేసింది, ఏమైనా కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారని. నా కోడింగ్ నాలెడ్జ్ అంతేం లేదు నాకు. సో చాలా భయపడ్డాను, బట్ ఫోన్లో అంత కనిపించదు కదా, సో కవర్ చేసేసాను నాకు వచ్చిన ఇంగ్లీష్తో. సో వాళ్ళు ఓకే సెలెక్టెడ్ అన్నారు. సో ఏం అడగలేదు, జస్ట్ నార్మల్ కన్వర్సేషన్ అయ్యింది. సో తర్వాత ఐ హ్యాడ్ టు లైక్ వాళ్ళు ఒక మెయిల్ పంపించారు. సో మీ ఇంటర్వ్యూ దిస్ డేట్ అని చెప్పారు. సో బ్రాడ్బ్యాండ్ ఉందా అని అడిగారు. సో ఐ సెడ్ యా ఐ హ్యావ్, కానీ నాకు లేదు, అప్పుడు బ్రాడ్బ్యాండ్ పెట్టించుకోలేదు మేము. సో అప్పుడు ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి నా ఇంటర్వ్యూస్ చేశాను. సో ఆ 3 interviews అయిపోయింది. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ డౌట్ ఏంటో చెప్పనా, నాకు అండ్ ఎవరికైనా సరే నేను అప్పుడు చేస్తున్నప్పుడు అందరూ నన్ను మెయిన్గా అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటున్నావు, సో అన్ని రౌండ్స్ క్లియర్ చేసేసావు, సూపర్, ఐ కెన్ అప్రిషియేట్ అన్నారు. కానీ లైక్ శాలరీ వస్తుంది అంటావా, లేకపోతే ఆ 1 month జాబ్ చేంజ్ చేసుకున్నాక లైక్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ ఏదో ఒక రీజన్ చెప్పేసి ఫైర్ చేస్తారా అని అలా అడిగారు. సో అది నాకు చాలా లైక్ పెద్ద క్వశ్చనే, ఎందుకంటే శాలరీ వచ్చే వరకు నేను కూడా అసలు వస్తుందా రాదా నిజంగానా అని అడిగాను. అండ్ అప్పుడు నాకు నా పాన్ కార్డ్ నెంబర్ అది అడిగారు. సో నాకు అప్పటికి నిజంగా తెలీదు పాన్ కార్డ్ ద్వారా కూడా మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. హ్యావ్ మినిమం లైక్ చాలా మినిమం నాలెడ్జ్ ఉండే నాకు అప్పుడు. సో అందుకని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు జాయిన్ అవుతారు వర్క్ అని అడిగారు. ఇప్పుడే జాయిన్ అయిపోతా అని చెప్పాను బికాస్ స్టూడెంట్ అండ్ దే హ్యావ్ గివెన్ మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనమాట. సో ఎప్పుడైనా పర్లేదు కదా అని చెప్పి ఈవినింగ్ పెట్టుకున్నా నా స్లాట్స్ 5 నుంచి 9 వరకు వర్క్ చేస్తా అని చెప్పాను బికాస్ ఎలాగో 4:30కి కాలేజ్ అయిపోతుంది కాబట్టి. సో వాళ్ళు అడిగారు కూడా లైక్ స్టూడెంట్ కదా, సో ఎలా మేనేజ్ చేస్తావు వర్క్ అది ఇది అని. సో ఐ సెడ్ ఎప్పుడైనా సరే మా స్టూడెంట్స్ లాస్ట్ డే
నైట్ అవుట్ చేస్తే అయిపోతుంది, సో అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు అండ్ ఐ కెన్ మేనేజ్ అనే చెప్పాను. అంటే వాళ్ళకి ఇలా చెప్పలేదు అనుకోండి, బట్ నా మైండ్లో అదే ఉంది. సో లాస్ట్ నైట్ చదివితే అయిపోతుంది కదా, సో దాని గురించి ఈ జాబ్ ఎందుకు ఆఫర్ వదులుకోవడం అని. అండ్ వన్ మోర్ థింగ్, యూ నో, వైట్ హ్యాట్ జూనియర్ అనేది కోడింగ్ ప్లాట్ఫామ్. సో అందులో ఐ హ్యావ్ జాయిన్డ్ యాజ్ ఎ టీచర్ ఆఫ్టర్ క్లియరింగ్ ద 3 rounds ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ స్టాండర్డ్ 5th standard నుంచి 7th standard, ఒక్కొక్కసారి 4th standard వాళ్ళు కూడా వచ్చేవారు. సో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అండి, ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని డిఫరెంట్ స్టూడెంట్స్ని మీరు కలుస్తారు ఆన్లైన్లో అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో తెలియకుండానే మీరు ఒక బాండ్ అనేది వచ్చేస్తుంది ఆ స్టూడెంట్కి అండ్ టీచర్కి. సో చాలా బాగుంటుంది. లైక్ ఇంట్లో కూర్చొని మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీకంటూ డేకి అట్లీస్ట్ ఒక 4 hours ఆర్ అట్లీస్ట్ ఒక 3 hours ఇస్తే చాలు. దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అని అనిపించింది. సో మీరు ఎంత టైం ఇస్తే అంత ఏం చేస్తారు చెప్పాలి అంటే ఏంటా అది అనమాట. సో నా జర్నీ యాజ్ ఎ టీచర్గా అయితే అవసరం ఉంది. అలా వర్క్ చేస్తుండగా నేను ఫైనల్ ఇయర్లోకి వెళ్ళిపోయాను. సో ఫైనల్ ఇయర్ యాజ్ యూ ఆల్ నో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ టెన్షన్లో ఈ వర్క్ ప్రెషర్, ఎందుకంటే నేను 5 to 9 నా వర్క్ టైమింగ్స్ ఇచ్చాను, కానీ మా కాలేజ్లో లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ అది అని చెప్పి ఈవినింగ్ 7:30 అలా అయిపోయేది నేను కాలేజ్ నుంచి రిటర్న్ అయ్యేసరికి. సో అందుకని వాళ్ళని టైం అడిగాను, వాళ్ళు ఇస్తామన్నారు, కానీ లైక్ నేను బోత్ ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయాను. అండ్ మెయిన్గా అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కదా, సో ఇదైతే నీకు ప్లేస్మెంట్ కింద లైక్ కన్సిడర్ చేస్తారు. సో ఏదో ఒక ప్లేస్మెంట్ కొట్టేసి ముందు ఏదో ఒక ప్లేస్మెంట్ అచీవ్ చేసేసాక సో దెన్ అగైన్ యూ కెన్ గో టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వైట్ హ్యాట్ జూనియర్ అని చెప్పారు. బట్ సీరియస్లీ అండి, నేను అది జాయిన్ అయ్యాక ఐ డోంట్ వాంట్ టు క్విట్, కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల నేను ఇంకా క్విట్ చేసేసాను ఆ జాబ్ని. ఒక 6 months నేను ఇంకా చేయలేదు. సో మళ్ళీ రీఅప్లై చేశాను బికాజ్ నేను ఇంకా జాబ్ ప్లేస్మెంట్ వచ్చేసింది నాకు. అండ్ ఎలాగో జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇంజనీరింగ్ అవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు పిలిచి ట్రైనింగ్ అంటారు. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్గా, కానీ ఏం చేస్తానో తెలీదు. సో మళ్ళీ అప్లై చేశాను వైట్ హ్యాట్కి. సో వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు, అగైన్ ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్ అండి. సో కంటిన్యూ అయింది. మళ్ళీ ఈసారి కొంచెం హై లెవెల్ టీచర్ కింద నాకు ప్రమోషన్ వచ్చింది. సో లైక్ అప్లైడ్ టెక్ కరికులం అని. సో అందులో ఓన్లీ పైథాన్ చెప్పాలి. సో అది నాకు చాలా యూజ్ అయింది బికాస్ వాళ్ళకి చెప్తానే నేను కూడా చాలా లెర్న్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ పీడిఎఫ్స్ మనం ఒకరికి చెప్తున్నామంటే మనం ఇంకా అప్డేట్ అవ్వాలి కదా. సో ఇట్ హెల్ప్ మీ ఎ లాట్. సో అలా చేస్తుండగా ఒక రోజు నాకు ఒక చిన్న కాల్ వచ్చింది ఫ్రమ్ వైట్ హ్యాట్ జూనియర్ దట్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ హెచ్ఆర్, మీకు ఇంట్రెస్ట్ ఉందా టీచర్ నుంచి హెచ్ఆర్ పోస్ట్లోకి రావడానికి అని చెప్పి. సో నేను ఒకసారి మా పిన్ని ఉంటుంది లండన్లో, తనతో, బాబాయ్తో అండ్ మమ్మీ డాడీతో, తమ్ముడితో, ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసేసాను. చేయనా వద్దా, హెచ్ఆర్ జాబ్ బెటరా, అక్కడ ఎలా ఉంటుందో తెలీదు, ఆర్ టీచర్ కింద బాగుందా అని అనిపించింది. అండ్ ఐ కెన్ సే టీచర్ ఈస్ ద బెస్ట్ థింగ్ బికాస్ ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ని కలుస్తాం అండ్ ఒక్కరికి మనం చదువు చెప్తున్నామంటే ఆ ఆనందమే వేరు నా వ్యూలో. సో నాకు చాలా నచ్చింది. కానీ హెచ్ఆర్ జాబ్ అంటే కొంచెం బాగుంటుంది కూడా, ఒక డిగ్నిటీ, అంటే డిగ్నిటీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక స్టేజ్, ఒక ప్రమోషన్ వచ్చినట్టే కదా అని నేను ఆలోచించాను. అంటే ఇప్పుడు టీచర్ కింద బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాననే కదా వాళ్ళు నన్ను హెచ్ఆర్ కింద సెలెక్ట్ చేశారు. సో వచ్చిన ప్రమోషన్ని ఎందుకు ఐ హ్యావ్ అగ్రీడ్ దేర్ డెసిషన్ అనమాట. సో ఓకే హెచ్ఆర్ కింద జాయిన్ అవుతా అని చెప్పాను. సో ఇప్పటికి వచ్చి నేను ఒక 4 months అయింది హెచ్ఆర్ కింద వర్క్ చేస్తున్నా. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో ఆసమ్. సో ఫస్ట్ ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో ఓన్లీ యూ కెన్ అప్లై యాజ్ ఎ టీచర్, ఓకే. బట్ ఐ కెన్ షోర్లీ సే దట్ ఒకవేళ కనుక మీరు టీచర్గా మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే దే ఆర్ రెడీ టు టేక్ యూ యాజ్ ఎ హెచ్ఆర్ ఆర్ సమ్ ప్రమోషన్స్. ఖచ్చితంగా వర్క్ బట్టి ప్రమోషన్స్ అయితే ఉంటాయండి. సో మీరు అది అయితే ఇబ్బంది పడక్కర్లా. అండ్ కమింగ్ టు శాలరీ అంటారా, ఎవ్రీ మంత్ 5th కల్లా, లైక్ 5th July ఆర్ 5th August ఏదో ఒకటి ఎవ్రీ మంత్ 5th కల్లా మీకు మీ శాలరీ మీ బ్యాంక్లో వచ్చి పడిపోతుంది, ఓకేనా. సో చాలా సేఫెస్ట్ వే అండ్ చాలా ఈజీ మెథడ్. సో ఫ్రెండ్స్ ఇది, సో దిస్ ఈజ్ మై జర్నీ విత్ వైట్ హ్యాట్ జూనియర్. ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఐ హ్యావ్ ఎ పార్ట్ ఆఫ్ వైట్ హ్యాట్ జూనియర్ అని. అండ్ ఐ వాజ్ 100 out of 100,000% హ్యాపీ చెప్పాలి అంటే. ఎందుకంటే
నాకు చాలా నచ్చింది జాబ్, ఎందుకంటే ఇంట్లోనే ఉండొచ్చు, అందరితో టైం స్పెండ్ చేయొచ్చు, అలాంగ్ విత్ మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది నా జర్నీ. ఫస్ట్ నేను జర్నీ మెయిన్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మీకు అంటూ ఒక ప్రాసెస్ ఆర్ మీరు నా జాబ్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో మీకు తెలియడం కోసమే నేను ఈ వీడియో చేశాను. సో ఆబ్వియస్లీ ఐ నో మా తమ్ముడు ఇందాక నుంచి అంటున్నాడు ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నావు అని చెప్పి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ టెల్ యూ హౌ టు ఎన్రోల్. ఓకే, ఎలా ఎన్రోల్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి, ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు లీవ్. ఓకే, సో ఇది ఏదో చెప్తుందంట, చెప్పు. ఫ్రెండ్, నాకు చిన్న డౌట్. నేను యూట్యూబ్లో కనిపిస్తానా? కనిపిస్తావు. మరి నేను నీ గురించి ఎంత చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఏం చెప్తావురా? చెప్తాను. ఓయ్ నాని, వీడియో దగ్గరికి పెట్టు. ఫ్రెండ్, ఇంకో చిన్న డౌట్. వీళ్ళని ఏమని పిలవాలి? ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఇప్పటికి వచ్చి 160 ఫ్యామిలీ అనమాట, మనకి యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఐ థింక్ నువ్వు మాట్లాడితే ఇంకా పెరుగుతారు అనుకుంటున్నా. సరే, నేను చూసుకుంటా. మరి మా ఫ్రెండ్ ఇంతకాలం కూడా మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తుంది కదా, మరి నా కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. Thank you so much.